Hey guys, welcome to Rora Thins Most Trouble. ఈ వీడియో వచ్చేటప్పటికి ఒక ఇంటర్వ్యూ అనేది జరిగింది మన ఛానల్ గురించి. ఇది సెకండ్ ఇంటర్వ్యూ. సో సేమ్ పర్సన్ దగ్గర డొమెస్టిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వెంకీ అతను వచ్చాడనమాట మన ఇంటర్వ్యూ తీసుకోవటానికి. అండ్ చూస్తున్నట్టయితే కాలుగాడు ఉన్నాడు. కాలుగాడితో వాకింగ్ వచ్చాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అప్డేట్ ఇవ్వాల్సింది, కాలుగాడి ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. నియర్లీ 90% వరకు తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, ఒకప్పుడైతే స్ట్రైట్ మచ్చ ఉండేది, ఇప్పుడు అదంతా పోయింది. ఇదే ఒక ఇన్సిడెంట్ అనేది షేర్ చేసుకోవాలి. అండ్ ముందే చెప్పాను కదా, ఇది వీడియో రాకముందే డిస్క్లైమర్ ఇచ్చాను, సెన్సిటివ్ కంటెంట్ అని. సో సెన్సిటివ్ కంటెంట్ అనేది ఉండిద్ది. హెయిర్ పఫీ ఉంది, ఏమనుకోకండి. మార్నింగే వచ్చాం వాకింగ్కి. సో సెన్సిటివ్ కంటెంట్ అనేది ఉండిద్ది. సో నాట్ ఫర్ సెన్సిటివ్ పీపుల్. ఈ వీడియో ఫన్ ఉండిద్ది, బట్ సెన్సిటివ్ కంటెంట్ కూడా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వీడియోలో. అండ్ మెయిన్ విషయానికి వచ్చేసి, ఆగు నాన్న ఆగు. ఇదిగో కనిపిస్తుందా వాపు అడ్డ కనిపిస్తుంది కదా. సో ఇది ఉందన్నమాట కాలుకి, ఇది వచ్చింది. అండ్ ఎందుకు కూడా చెప్తాను. ఇంజురీస్. So what happened? సో ఇంటర్వ్యూకి అయితే వచ్చారు వెంకీ అండ్ మా తమ్ముడు నోయల్. అండ్ అతను ఒక బైక్ వ్లాగర్ అనమాట, రీసెంట్గా స్టార్ట్ చేశాడు. సో నోయల్ అండ్ అతని ఫ్రెండ్ శ్రీకాంత్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం అనమాట వెంకీని. సో రిటర్న్ వస్తున్నాం నా ప్లేస్కి రిటర్న్ వస్తున్నాం. ఫస్ట్ డాగ్ ఇంటర్వ్యూస్ చేద్దాం, తర్వాత ఫిషెస్ దగ్గరికి వెళ్దాం, అండ్ బర్డ్స్ దగ్గరికి వెళ్దాం. అండ్ మా తమ్ముడి దగ్గర డాగ్ ఉంది, దాన్ని ఇంటర్వ్యూ చేద్దామని మేము అందరం ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక గ్రూప్. సో అయిపోయింది. ఇది అడిగాడు, ఎట్లా అంటే లైకన్ని కాలుని ఫ్రంట్ ముఖం పెట్టి ఫోటో ఒకటి తీద్దాం, థంబ్నెయిల్కి ఉపయోగపడిద్ది అంటే ఓకే. నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను కానీ బట్ ఓకే, ఎందుకంటే నేను దీని పేరేంటి కమ్యూనిటీ ట్రైనింగ్ అయితే ఇచ్చాను రెండింటికి. కొంచెం గ్రీన్ సిగ్నలే కనిపిస్తుంది రెండింటికి. సో సరేలే, బట్ నేను చెప్పింది జరగాలి, నేను చెప్పింది. సో ఈ రెండు తెలిసినాయి కాబట్టి వీటి విషయాలు. సో మనం చెప్పిందే జరిగేటట్టు, రెండు ఒకే చోట ఉన్నప్పుడు మన లీడ్, ఈ రెండు బయటకు వచ్చినప్పుడు నేను చెప్పిందే జరగాలి. అండ్ మా తమ్ముడికి కూడా అదే చెప్పాను. ఓకే వచ్చాము, బయటికి తీసుకొచ్చాను. లైక్ కాలుని తీసుకొచ్చి మా తమ్ముడికి ఇచ్చాను కాలుని. ఎందుకంటే సో చిన్నప్పటి నుంచి పెరిగాం కదా, సో తెలుసు తమ్ముడు ఈ ఫిజికాలిటీ అనేది. సో ధైర్యంగా ఇచ్చేసాను అన్నమాట కాలు గారిని. చూస్తున్నారు కదా, చాలా వీక్ అయిపోయాడు, చెప్తాను. ఇంకా ఇచ్చాను కాలు గారిని తమ్ముడికి. సో లైకాన్ని తీసుకొని వచ్చాను అనమాట నేను బయటికి. అండ్ లైకాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇంకా తమ్ముడు కాలుని కొంచెం దగ్గర తీసుకొచ్చి, నా చేతిలో బెల్ట్ ఉంది, కాలర్ బెల్ట్ ఉంది, దాంతోనే భయం అనమాట ఈ రెండింటికి. సో ఒక చేతితో బెల్ట్ ఉంది, ఇంకో చేతిలో లైకన్ ఉన్నాడు, కాలు కొంచెం ఇంకో వైపు నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనమాట. సో ఫొటోస్ అయితే తీశాడు తమ్ముడు, నేను, కాలు, లైకన్. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్, కరెక్ట్గా ఉన్నాయి. సో అక్కడి వరకు బాగానే ఉంది. అండ్ సడన్లీ వెంకీ వచ్చి, అన్న నేను దిగుతాను అన్నాడు. ఫొటోస్ ఈ మూడిటితో పాటు, మా మూడిటితో పాటు, లైక్ నేను, కాలు, లైకన్, మా మూడిటితో పాటు. సో వెంకీ సరే అంటే కాలుని పట్టుకోను అనమాట. సరే కాకపోతే గట్టిగా పట్టుకోవాలి వెంకీ, అస్సలు వదలకూడదు. సరే అన్నాడు. ఓకే మళ్ళీ చెప్పా, గట్టిగా పట్టుకోవాలి వెంకీ, అసలు వదలకూడదు అంటే సరే అన్నాడు. ఓకే ఇచ్చాం. 2 ఫొటోస్ అయిపోయినాయి, 2-3 ఫొటోస్ దిగాం, అంతా బాగానే ఉంది. సైడ్ వేస్తున్నా ఫొటోస్ కూడా. 2-3 ఫొటోస్ దిగాం, అంతా బాగానే ఉంది. లైకన్ని ఆపేసాం, ఫోటో సెషన్ ఆపేసేసి వెనక్కి తీసుకెళ్ళిపోదా అని చెప్పి లైకన్ని వెనక్కి తీసుకొచ్చాను. సో ఏంటంటే ఇది పాస్ పోసుకుంటుంది, లైకన్ పాస్ పోసుకుంటుంది, వెనక్కి తీసుకొచ్చి కాలు ఆగిపోయాడు. వెంకీ చెప్పా గట్టిగా పట్టుకో వెంకీ. సరే అన్నాడు. కాలు లైకన్ పాస్ పోస్తుంది, బాగానే ఉంది. ఇంకా ఎట్లా అంటే మా ఏరియా, మా ఇంటి ముందు, మా ఇంటి వెనకాల మొక్కలు పెరిగితే అది క్లీన్ చేయించాను, రీసెంట్లీ క్లీన్ చేయించాను. అది ఎట్లా అంటే ఇది ఇట్లా
కుక్కెన్ లాంటి కత్తి ఉండిద్ది కదా, దాన్ని ఏమంటారు పేరు తెలియదు, సారీ. సో అట్లాంటి కత్తితో క్లీన్ చేశారనమాట. సో ఇదే ఒక మొక్క అనుకుందాం. ఇది ఇక్కడ వరకు కట్ అయిపోయింది. ఇక్కడ వరకు కట్ అయిపోవటంతో ఈ చిన్న స్టెమ్ అనేది ఉండిపోయింది అనమాట. ఈ స్టెమ్ ఉండిపోవటం అంటే కొంచెం పెద్ద మొక్కలే. సో అట్లాంటి స్టెమ్ ఉండిపోవటంతో ఏమైందంటే అవి ఎండకి ఎండిపోయి కొంచెం గట్టిగా అయిపోయింది. పాస్ పోసుకున్నాడు, యాక్సిడెంటల్గా దాని మీద కాలేసింది, గుచ్చుకున్నట్టుంది. లటక్కని 2 అడుగులు తడబడి పక్కకేసింది అనమాట లైకను. అదేయటంతో మనోడు కొంచెం ఏంటబ్బా ఇది హడావిడి చేసిందని చెప్పి దీని దగ్గరకు ఒక 2 అడుగులు జస్ట్ 2 అడుగులు అట్టేసి అట్టాపాడు కాలుగాడు. అట్టేసి అట్టాపాడు కాలుగాడు. ఆ వెంకి చైన్ వదిలేసి దౌడు ఇంకే ఈడికి లైకన్కి గొడవ జరిగిపోయింది. వెంకి తమ్ముడు కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చాడనమాట. సో లైకన్ చైన్ ఇచ్చాను తమ్ముడికి. సో చూడండి ఆ క్లిప్, వెంకి కూడా ఉంటాడు అక్కడ, చూడండి ఆ క్లిప్. చూసారు కదా. సో కానీ పాపం మా తమ్ముడు సో అక్కడితో అయిపోయింది. మినిమల్ ఇంజరీస్, పెద్ద ఇంజరీస్ కూడా ఏం కాలేదు. సో అండ్ ఇది ఇంకా అవ్వలేదు, కంటిన్యూషన్ ఉంది దీనికి. సో వీటి జరిగిన ఫైట్కి కంటిన్యూషన్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను మా ఇంటికి వెళ్ళాం. సో రెడీ అవుతాం, కొంచెం ప్యాంట్కి బ్లడ్ అంటింది. సో రెడీ అవుదాము వెళ్ళి అని చెప్పి మా పేరెంట్స్ ఇంటికి, అక్కడ మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ ఉంది కదా దానికోసం వెళ్ళాము. బట్ మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేశాను, బట్ మురికైంది కొంచెం. సో అది క్యాన్సిల్ చేసాం. కార్న్యూర్ అంటే కార్న్యూర్ వీడియో తీసుకొని ఇంకా మా తమ్ముడి ప్లేస్కి బయలుదేరాం అనమాట. మా తమ్ముడి ప్లేస్కి బయలుదేరి అక్కడ వాడి గోల్డెన్ రిట్రీవర్. సో ఫన్గానే జరిగింది ఇంటర్వ్యూ. చిన్న బ్లూపర్స్ కూడా వచ్చినాయి, అవి కూడా ప్లే చేస్తాను ఒకసారి, అది కూడా చూడండి. సో శ్రీకాంత్ అతని పేరు. హాయ్ చెప్పు. హాయ్ సరిగ్గా చెప్పు. హాయ్. సో ఇతని పేరు శ్రీకాంత్. హాయ్. సో శ్రీకాంత్, ఈ డాగ్ బ్రీడ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పు. ఇప్పుడు అడగగానే చెప్పలే, నేను అడగగానే చెప్పలే, స్పాంటేనియస్ చెప్పు. నేను అన్నకుంటా మామూలుగా అందుకని ఇట్లానా ఇట్లా పట్టుకొని మాట్లాడు అవసరం లేదు. ఎందుకు శ్రీదేవి డాబాగమ్మాయి కాదు ఇది. ఇప్పుడే వీడియో ఒక్క మొక్క మాట్లాడకపోతే కామెంట్లు అడుగుతారు, ఏంది అబ్బాయి ఏం మాట్లాడింది, అమ్మాయి మాట్లాడేది ఏం మాట్లాడింది. మైక్ పనిచేస్తుంది లేదా? మైక్ టెస్టింగ్. హలో 1 2 3. సో చూసారు కదా ఆ బ్లూపర్స్ కూడా. సో ఫన్ అయితే చాలా బాగుంది అండ్ మళ్ళీ రిటర్న్ లైకన్ దగ్గరకు వచ్చామన్నమాట. సో డాగ్స్ ఇంటర్వ్యూ మార్నింగ్ గొడవ వల్ల కొంచెం మిస్ అయింది కదా. సో ఈవినింగ్ రికార్డ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ వచ్చాం. సో లైకన్ తీసుకొని బయటకు వచ్చి రికార్డ్ అనేది చేసామన్నమాట. అండ్ ఇప్పుడు కూడా లైకన్ ఉన్నాడు, లైకన్ తీసుకొని వచ్చాను బయటికి. దా నాన్న రాడు దా. సో బ్లాక్ అండ్ వైట్లో వేస్తాను ఇప్పుడు చూపించేది. అండ్ మార్నింగ్ జరిగింది కదా, మార్నింగ్ జరిగినప్పుడు ఇంజరీ అనమాట. ఇది కాలు పన్ను దిగింది, రంధ్రం పడింది ఇక్కడ. సో నవ్ హీస్ డూయింగ్ ఫైన్. లైకన్ అనేది ఫైన్ ఉంది, తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోయింది. బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాను ఎందుకంటే కొంతమంది వాంతి రావచ్చు చూడటానికి ఇది. సో హెయిర్ అనేది కొంచెం ఇటు చుట్టుపక్కల షేవ్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాను ఇంట్లో. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతా ఇంజరీస్ మొత్తం ఆ తర్వాత గురించి చెప్తాను. సో ఆ రోజు అయితే కనుక ఇదొక ఇంజరీ అండ్ మూతి దగ్గర మూతి కింద చిగురులో ఒక ఇంజరీ అనేది జరిగింది.
సో కాలుకు కూడా సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంజరీస్ అనేవి జరిగాయి. బట్ ఏంటంటే కాలు వచ్చేటప్పుడు బ్లాక్ స్కిన్ అయిపోవటం వల్ల వాడికి అంత కనపడవు ఇంజరీస్ వచ్చేటప్పటికి. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఈవినింగ్ అయితే వీటి దగ్గరకు వచ్చాం, డాగ్స్ దగ్గరికి వచ్చాం. లైకన్తో ఇంటర్వ్యూ అనేది జరిగింది, చాలా సందడిగా జరిగింది. లైకన్ కూడా బాగా ఆడాడు. సో వాటిట్లో కూడా బ్లూపర్స్ ఉన్నాయి, ఫొటోస్ కూడా సైడ్ వేస్తున్నాను. వాటిట్లో కూడా చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. అది కూడా ఒక్కసారి చూడండి. ఇప్పుడు అది ఇప్పుడు ఏమేస్తాను తెలుసా, ఈ గుండె బతకాలరా. వచ్చిందా? And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the... సో మా దగ్గర అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. సో తమ్ముడు శ్రీకాంత్ వెళ్ళిపోయారు. అండ్ నేను వెంకీని తీసుకొని ఇటు మన గుంటూరు సోలో ఎక్వేరియంస్ ఉంది కానీ సోలో ఎక్వేరియంస్కి వెళ్ళి అక్కడ ఒక షాప్ ఎక్స్ప్లోరేషన్ లాగా వెంకీ ఛానల్ కోసం, అతని యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియో అనేది షూట్ చేయడానికి హెల్ప్ చేస్తాం అనమాట. సో అది షాప్ వీడియో అనేది అయిపోగానే ఇంకా మనం వెంకీని బస్ స్టాండ్లో దింపేస్తాం. నెక్స్ట్ డే మిడ్ నైట్ వచ్చేటప్పటికి బయట కట్టేస్తున్నాను లైకన్ని కాలుని. అండ్ ఇంటి దగ్గర బొచ్చుకొక్కలు ఉన్నాయి, 2 పమేరియన్ టైప్. అవి ఏంటంటే బాగా హడావిడి చేస్తాయి. ఐ మీన్ మీకు అందరికీ తెలిసిన పమేరియన్స్ అంటే ఎంత హడావిడి చేస్తాయో, సో వాటికి మన కుక్కలకి పడవ అనమాట. సో వాళ్ళ ఓనర్స్ కూడా మనం అంటే కొంచెం డిస్లైక్లోనే ఉంటారు. ఎప్పుడు తీసుకెళ్ళినా అంటే మనం కుక్కలు ఎవరిని కరవు అంత ఈజీగా, సో అరవను కూడా అరవు ఎవరిని అంత ఈజీగా. సో వీధిలో తీసుకెళ్తూ ఉంటుంటే అరుస్తూ ఉంటాయి అనమాట. అవి అరిచేటప్పుడు ఓనర్ వచ్చి మన మీద అరుస్తూ ఉంటాడు, ఎందుకు తీసుకెళ్తున్నాం మా కుక్కలు చూడు ఎందుకు అరుతాయి. మనం తీసుకెళ్తే వాళ్ళ కుక్కలు అయితే అది మన తప్పెట్టయిద్ది. మన కుక్కలు కామికి వెళ్తాయి. మన కుక్కలు ఒకళ్ళ ఇంట్లోకి ఇప్పటివరకు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అంత ఆగు అంత కామ్గానే ఉండిద్ది. కాకపోతే అది సరే. కమింగ్ టు ద టాపిక్, సో పడవ అనమాట ఒక్కొక్కరికి మన కుక్కలకి. సో ఆ రోజు ఏమైందంటే రాత్రి ఎర్లీగా పడుకున్నాం, తిరిగాం కాబట్టి ఫోన్ ప్రాబ్లం కూడా ఉంది, ఫోన్ విషయంలో కూడా తిరిగాం, అదంతా చేసాం. సో ఎర్లీగా పడుకున్నాం అనమాట. ఎర్లీగా పడుకొని లైకన్ కాళ్ళు బయటే కట్టేసాం కదా, బయటే ఉన్నాయి 2. సో అర్ధరాత్రి ఏమైందంటే వీధిలోకి కొన్ని కుక్కలు వచ్చినాయి బయట. సో ఆ బొచ్చు కుక్కలు సడన్గా అరిచినాయి అనమాట. ఎత్తడం నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే ఎత్తావు కదా, ఎత్తడం హై పిచ్లో ఎత్తుకుంటాయి. ఈ గాని నిద్రలో ఉన్నాయి. ఇవి కూడా ఇంటర్వ్యూ చేసే అంతా ఉంది కదా, అది అలుపులో ఉన్నాయి అనమాట. పడుకున్నాయి, గాని నిద్రలో ఉన్నాయి, పడుకున్నాయి. అది దాని ప్లేస్లో, ఇది దీని ప్లేస్లో. సడన్గా అరిసేటప్పటికి ఈ 2 ఉలిక్కిపడి లేసాయి. ఈ 2 లైకన్ అండ్ కాలు ఉలిక్కిపడి లేసేటప్పటికి అటు ఆ బొచ్చు కుక్కల మీద వెళ్ళాల్సిన కాన్సన్ట్రేషను ఇవి బయట కుక్కల మీదకి వెళ్ళాల్సిన కాన్సన్ట్రేషన్ ఈ 2 మీద పడిపోయింది అనమాట, ఈ 2కి. సో లగంగానే వీళ్ళు మొక్కలు చూసుకున్నారు కదా ఉలిక్కిపడి లేసి. సో అటు పోవాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళ మీద పడింది అనమాట, వీళ్ళిద్దరికి. సో ఇంకా అంతే ఫైట్. చైన్లు ఇరిగిపోయినాయి. చైన్లు ఇప్పుడు ఈ బెల్ట్ వస్తుంది కూడా, అందుకే ఇది స్ట్రాంగ్ బెల్ట్లు ఊడిపోతున్నాయి, చైన్లు ఇరిగిపోతున్నాయి. లైకన్కి 2 years వచ్చినప్పటి నుంచి స్ట్రాంగ్ అయిపోయాడు బాగా. సో చైన్లు అయితే ఇరిగిపోయినాయి కట్టేసినప్పుడు. అండ్
కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయి బండి పాడు చేశారనమాట. బండి మీద పడి బండి నాశనం అయిపోయింది. బండి మీద కొట్టుకున్నారు ఇద్దరు. సో నాకు ఎప్పటికో చాలాసేపటికి ఒక అరగంట పైన అయింది నాకు మెలకు వచ్చేటప్పటికి వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేసి. సో నేను ఇంకా ఎప్పటికో లైకన్ కాలు కొంచెం ఏడుస్తుంటే కాలు నొప్పి మూలుగులు తెలుస్తుంటే ఇంకా నాకు మెలకు వచ్చింది ఎందుకో మరి. సో అదృష్టం, ఒకవేళ మెలకు రాకపోతే ఈ పార్టీకి ఎవరో ఒకరికి దండ చనిపోయి ఉండేవాళ్ళు. చాలా సీరియస్ అయిపోయేది మ్యాటర్ అనేది. సో అదృష్టం కొద్దీ మెలకు వచ్చింది. నేను లేచి చూస్తే కాలు లేదు ప్లేస్లో. సరే ఏందాబా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూస్తే లైకన్ కూడా లేదు. ఇంకా సైడ్ వరండాలో రక్త మార్కులు ఉన్నాయన్నమాట. ఇంకా పరిగెత్తుకుంటూ ఇంకా ఫోన్ టార్చ్ లైట్ వేసి బయటికి వెళ్ళి చూస్తే కనుక ఈ 2 కింద పడిపోయి రక్త మడుగుల్లో ఉన్నాయన్నమాట బాగా కొట్టుకొని. సో ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్క్లైమర్ ఇచ్చాము, ఇప్పుడు చెప్తున్నాను. ఈ క్లిప్ కూడా చాలా సెన్సిటివ్, అందుకే చాలా ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇట్లాంటి క్లిప్ షేర్ చేయలేదు, ఎంత భయంకరంగా ఉండేది. సో బ్లాక్ అండ్ వైట్లో చేస్తున్నాను కొంచెం సీరియస్ కనపడకుండా ఉండటానికి. అండ్ అయినా సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. అచ్చంగా అసలు ఇట్లాంటి వీడియో వద్దు మీరు. సో స్కిప్ చేసేయండి. సో నేను మొత్తం వీడియో కూడా ప్లే చేయను, 1 or 2 seconds ప్లే చేస్తాను అంతే. సో చూడండి. చూసారు కదా వీడియో ఎట్లా అయింది అనేది. సో వెంటనే తీసుకొచ్చి అట్లానే పడుకోబెట్టి ఫుల్ వాటర్ తాగినాయి అయిపోయింది. అండ్ కాళ్ళుకి చూపించాను కదా ఫేస్ నెక్ దగ్గర మెడ దగ్గర వాప్ అనేది, అది జస్ట్ ఇన్ఫెక్షన్, లోపల సెప్టిక్ సొల్యూషన్, అది గడ్డ కట్టిపోయింది. సో యాంటీబయాటిక్ టాబ్లెట్స్ చేస్తున్నాం, హీట్ ప్యాక్ పెడుతున్నాం అనమాట. హీట్ ప్యాక్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ గడ్డ అనేది తగ్గిద్ది. దీనికి కూడా లైకన్కి కూడా ఇక్కడ రంధ్రం పడింది కాబట్టి ఇక్కడ ఫామ్ అయింది ఆ వాప్ అనేది. సో హీట్ ప్యాక్ పెట్టడం వల్ల ఇదంతా కరిగిపోయి ఇక్కడ ఈ హోల్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట ఆ సొల్యూషన్ అంతా. సో యాంటీబయాటిక్స్ చేస్తున్నాం, మొత్తం బాగానే ఉంది. సో అప్పుడు లైకన్కి దెబ్బలు తగిలినాయి, ఈ సైడ్ కానీ ఈ కాళ్ళ దగ్గర కానీ. అండ్ వాటర్ బాగా తాగినాయి. 2 రోజులు ఫుడ్ అనేది తీసుకోలేదు. 2టికి ఇంజక్షన్ వేసాను. కాలు లైకన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను, వేస్తున్నాను స్క్రీన్ మీద. లైకన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇంజక్షన్ల కోసం. యాంటీబయాటిక్స్ అండ్ ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. కాలుకి కూడా ఇంజక్షన్ నేను ఇక్కడికి తీసుకొచ్చి వేసాను. కాలుని తీసుకెళ్ళడం కష్టమైంది, ఎందుకంటే హీ వోంట్ యాక్సెప్ట్ డాక్టర్స్ అనమాట. సో లైకన్ అయితే చేయించుకుంటారు, ప్రశాంతంగా చేయించుకుంటారు, ఎందుకంటే అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి. కాలుకి ఏంటంటే నేను మొదటిసారి చేశాను మజిల్ ఇంజక్షన్. ఎప్పుడు ఏంటంటే స్కిన్ ఇంజక్షన్స్ చేసేవాడిని, ఇట్లా ఎత్తి స్కిన్లో పడటానికి. మొదటిసారి మజిల్ ఇంజక్షన్ చేశాను అనమాట. ఇక్కడ సైడ్ వేస్తున్నాను. సో నేను చేశానని చెప్పి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయకండి. నేను డాక్టర్ దగ్గర నేర్చుకున్నాను ఎట్లా చేయాలనేది, ఎందుకంటే మేము ఉండేది ఇటు రిమోట్ ఏరియాలో కాబట్టి అంత తొందరగా నాకు యాక్సెస్ అనేది దొరకదు హాస్పిటల్కి వెళ్ళడానికి. హాస్పిటల్ కూడా చాలా దూరం నేను ఉండే ప్లేస్ నుంచి. మా ఫ్యామిలీ ఈ డాగ్స్ ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళు. సో నేర్చుకొని చేశాను. సో సెట్ అయ్యారు, తింటున్నారు, యాక్టివ్గా ఉన్నారు. అండ్ బిల్లు మాత్రం తడిచి మోపిడి అయిపోయింది అనమాట. జస్ట్ దేనికి చైన్ వదిలేయటం వల్ల ఇదంతా. సో డస్ట్ పడుతుంది, గాలి బాగా వస్తుంది. సమ్మర్ లేకుండా సమ్మర్ వచ్చేసింది. సో ఇప్పుడైతే మొత్తం బాగానే ఉంది. ఈ దెబ్బ వచ్చేటప్పటికి చాలా వరకు మానిపోయింది. ఇంతకుముందు కొంచెం పెద్ద రంధ్రం ఉండేది. సో చాలా వరకు మానిపోయింది దెబ్బ వచ్చేటప్పటికి. సో ఇప్పుడైతే కనుక హ్యాపీ. సో బిల్ అనేది తడిచి మోపిడైంది. తర్వాత ఇప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే నా డాగ్స్ ఎవరి చేతికి ఇవ్వను. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అయితే నా డాగ్స్ అయితే ఎవరి చేతికి ఇవ్వను. సో మా ఫ్యామిలీ అంతవరకే అనమాట. ఎవరైనా ఉంటే మా ఫ్యామిలీకి తరపున వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి మాత్రం అలవాటు ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకైతే ఇవ్వదలుచుకోలేదు ఇంకా ఎట్లాంటి పొజిషన్లో వచ్చినా కూడా. సో ఇది ఒక సంఘటన. అట్లు ఫన్ ఎంజాయ్ చేస్తాం, ప్లస్ ఇది కూడా. కాకపోతే దీనివల్ల ఏంటంటే లైకన్కి బీభత్సమైన ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందనమాట. వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఫైట్ జరిగిన తర్వాత ఒక రకంగా నాకైతే లాస్ కానీ, నా వరకు అయితే పర్సనలీ లాస్ కానీ ఫైనాన్షియల్గా. బట్ లైకన్కి మాత్రం హెవీ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అయింది.
సో వాడి ఆల్ఫా నేచర్, వాడి కాన్ఫిడెన్స్ కానీ అదంతా ఇప్పుడు భయపడటం అనేది లేదనమాట లైకన్ డిక్షనరీలో. సో ఇంకా దెబ్బలు అనేవి ఇంకా కొంచెం తగ్గలేదు, అయినా సరే అసలు తగ్గట్లేదు అనమాట ఏ విషయంలో లైకన్ గాడు. సో అదొకటి ప్లస్ పాయింట్, వాడి కాన్ఫిడెన్స్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది యాజ్ అ బుల్లీ కుత్త. సో ఇదిగా ఈ చిన్న వీడియో, చిన్నది కాదు పెద్ద వీడియో, వరకు చూడండి. అండ్ ఒకవేళ గ్రాఫిక్ కంటెంట్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అనుకుంటే కనుక క్షమించండి. బట్ ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం దాచిపెట్టాం కదా, దాచిపెడితే ఏముంది దాచిపెట్టడంలో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుని మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్. సెకండ్ ఈ సెకండ్. All right, peace.